హాయ్ వెల్కమ్ టు టీశాట్. నా పేరు దివాకర్, నేను మీ రీజనింగ్ ఫ్యాకల్టీ. ఓకే, నెక్స్ట్ నాన్ వర్బల్ రీజనింగ్లో భాగంగా మన నెక్స్ట్ కాన్సెప్ట్ ఏది అంటే ఫిగర్ ఆఫ్ మ్యాట్రిక్స్. అంటే ఈ ఫిగర్ ఆఫ్ మ్యాట్రిక్స్ పేర్లోనే ఉంది మ్యాట్రిక్స్ అనేది. అంటే వాడు కొన్ని డయాగ్రామ్స్ సేమ్ సంబంధించిన డయాగ్రామ్ కొన్ని మ్యాట్రిక్స్ రూపంలో ఒక బాక్స్ రూపంలో ఇస్తాడు. ఆ డయాగ్రామ్ ఏ లాజిక్తో ఫ్లో అవుతుంటుందో వాడు మిస్ అయిన డయాగ్రామ్లో కూడా అదే లాజిక్ అప్లై చేస్తూ మనం మిస్ అయిన డయాగ్రామ్ మనం కనుక్కోవాలి. అలా ఏ విధంగా ఆన్సర్ చేయాలి, మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇలాంటి క్వశ్చన్ వస్తే ఏ విధంగా చూడాలి అనేది ఈ ఒక ఎక్స్ప్లెనేషన్ వీడియోలో చూద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ఓకే ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ డయాగ్రామ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మొత్తం ఓవరాల్గా 9 డయాగ్రామ్స్ ఇచ్చాడు వాడు. ఈ 9 డయాగ్రామ్స్లోనూ వాడు ఇచ్చింది ఇక్కడ ఈ ఫస్ట్ రో డయాగ్రామ్, రో అయినా తీసుకోవచ్చు లేక కాలమ్స్ అయినా తీసుకోవచ్చు వాడు. అలా ఈ రో ఫస్ట్ ప్రకారం ఫస్ట్ రోలో ఈ డయాగ్రామ్ ఒకదానికొకటి ఏ లాజిక్తో అప్లై చేశాడో సెకండ్ రోలో కూడా అదే లాజిక్ అప్లై చేసి ఉండాలి. అలా ఆ రెండు లాజిక్ కనుక సాటిస్ఫై అయితే ఈ మూడో డయాగ్రామ్లో ఏ దగ్గర క్వశ్చన్ మార్క్ వచ్చిందో ఆ దాని దగ్గర మనం ఆన్సర్ కనుక్కోవాలి. ఓకే చూద్దాం. ఇక్కడ ప్లస్ సింబల్ ఇచ్చాడు. ఓకే, ప్లస్ సింబల్ ఇచ్చి ఈ ప్లస్ సింబల్ కామన్గా ఉంటూ దాంతోపాటు ఇక్కడ 2 క్రాస్ లైన్ ఎక్స్ట్రా యాడ్ చేశాడు. నెక్స్ట్ దాంట్లో ఈ ఫస్ట్ డయాగ్రామ్ యాస్టీజ్గా ప్లస్ డయాగ్రామ్ ఇచ్చి ఈ మొత్తం అంతా సర్కిల్ ఇన్వాల్వ్ చేశాడు. అలా అదే లాజిక్ ఇక్కడ ఉందేమో చూద్దాం. ఇక్కడ రాంబాస్ ఇచ్చాడు వాడు, సమచతుర్భుజం ఇచ్చాడు. ఇదే రాంబాస్ మళ్ళీ ఇక్కడ ఉంది. ఈ రాంబాస్ వస్తూ మళ్ళీ రెండు క్రాస్ లైన్ ఇచ్చాడు. నెక్స్ట్ అదేవిధంగా ఈ రాంబాస్ వాడే క్రియేట్ చేసి ఆ క్రాస్ లైన్ బదులుగా ఇప్పుడు ఏమి ఇచ్చాడంటే 4 సర్కిల్స్ ఇచ్చాడు. అదే లాజిక్ ఇక్కడ అప్లై చేయాలి. వాడు ఏ విధంగా ఇచ్చాడంటే ఈ డయాగ్రామ్ ఇచ్చి ఈ డయాగ్రామ్ పక్కన సర్కిల్ ఇంటూ మార్క్ వేశాడు. ఆ ఇంటూ మార్క్ ప్లేస్లో అంటే ఇప్పుడు ఇంటూ మార్క్ ప్లేస్లో ఏం రావాలి అంటే ఇప్పుడు సర్కిల్స్ రావాలి. ఎన్ని సర్కిల్ రావాలంటే 4 కార్నర్స్లోనూ 4 సర్కిల్స్ ఉండాలి. అలా మనకు ఏ ఆప్షన్లో ఉంది అంటే సెకండ్ ఆప్షన్. అలా ఈ విధంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్ వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నాన్ వర్బల్ రీజనింగ్లో ఏం టాపిక్ నుంచి క్వశ్చన్ వచ్చిందో ఐడెంటిఫై చేయడం మనకి ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇలా ఈ బాక్స్ వాడే క్రియేట్ చేశాడు అంటే ఇలా బాక్స్ టైప్లో ఉంది అంటే ఇది ఫిగర్ ఆఫ్ మ్యాట్రిక్స్ అని అంటాం. ఓకే చూద్దాం. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ డయాగ్రామ్కి సెకండ్ డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ డయాగ్రామ్ పైన స్క్వేర్ ఉంది, ఇక్కడ లోపల ఇంకొక స్క్వేర్ ఉండి మన లోపల డయాగ్నల్స్ ఇచ్చాడు వాడు, అలా లైన్స్ ఇచ్చాడు. అలా ఇక్కడ కూడా పైన డయాగ్రామ్ ఒకటి ఎలిమినేట్ చేసేసి మధ్యలో డయాగ్రామ్ ఒకటే ఇచ్చాడు. తర్వాత మళ్ళీ ఈ స్క్వేర్ డయాగ్రామ్ కూడా తీసి పడేసాడు. అలా ఒక్కొక్క డయాగ్రామ్ ఎలిమినేషన్ పద్ధతిలో ఉంది. అలా అదే లాజిక్లో సెకండ్ డయాగ్రామ్ సర్కిల్ ఎలిమినేట్ అయింది, మళ్ళీ సర్కిల్ ఎలిమినేట్ అయింది. ఇప్పుడు ఈ లెక్క ప్రకారం ట్రయాంగిల్ ఎలిమినేట్ అయింది. మనం కూడా ఇక్కడ ట్రయాంగిల్ ఎలిమినేట్ చేస్తే ఈ లోపల ఇన్సైడ్ డయాగ్రామ్ ఏదైతే ఉంటుందో ఆ డయాగ్రామ్ ఇక్కడ రావడానికి అవకాశం అయితే ఉంది. అప్పుడు ఏ డయాగ్రామ్ వస్తుందంటే ఒక సర్కిల్ మాత్రమే వస్తుంది. అలా ఏ ఆప్షన్లో ఉంది అంటే సర్కిల్ అనేది జస్ట్ లాస్ట్ ఆప్షన్ ఈజే రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే డయాగ్రామ్ ఇక్కడ ఎల్ షేప్ ఇచ్చాడు, మన దాన్నే మళ్ళీ రివర్స్ చేశాడు. అంటే ఇక్కడ మిర్రర్ ఇమేజ్ చేశాడు దీన్ని. ఈ ఎల్ షేప్ని ఇలా మిర్రర్ ఇమేజ్ ఈ విధంగా చేశాడు. నెక్స్ట్ డయాగ్రామ్ ఈ పైనది మాత్రమే ఇచ్చాడు, కిందది ఇటువైపు కానీ ఏమి ఇవ్వలేదు. కాబట్టి ఇక లాజిక్ ఏమి ఇచ్చాడు అంటే ఫస్ట్ డయాగ్రామ్ సెకండ్ డయాగ్రామ్ ఇన్వర్స్ చేసి, ఓకే ఫస్ట్ 2 డయాగ్రామ్ ఏం చేశాడంటే వాడు ఇన్వర్స్ చేశాడు. ఫస్ట్ 2 డయాగ్రామ్ని ఇన్వర్స్ కావాలంటే చెక్ చేద్దాం. ఓకే ఇది ఇలా ఉన్న డయాగ్రామ్ మళ్ళీ రివర్స్ అయితే ఇలా అవుతుంది. మళ్ళీ ఈ స్ట్రైట్ లైన్ని రివర్స్ చేస్తే మళ్ళీ ఏమవుతుంది, స్ట్రైట్ లైనే అవుతుంది. మళ్ళీ మూడో డయాగ్రామ్ లాజిక్ ఏముందంటే ఇక్కడ ఈ 2 డయాగ్రామ్లోనూ కామన్ పాయింట్, 2 డయాగ్రామ్లోనూ కామన్గా ఏదైతే ఉంటుందో అది థర్డ్ డయాగ్రామ్లో ఇన్వాల్వ్ చేశాడు. ఓకే ఇప్పుడు చూద్దాం. 2 డయాగ్రామ్ కామన్గా ఉండేది స్ట్రైట్ లైన్ పైన లైన్ ఒకటేగా, కాబట్టి పైన లైన్ మాత్రమే ఇచ్చాడు. రెండో దాంట్లో ఈ కింద లైన్ మాత్రమే కామన్గా ఉంది, ఈ కింద లైన్ మాత్రమే కామన్ ఉంది కాబట్టి కింద లైన్ మాత్రమే ఇచ్చాడు. అలా ఫస్ట్ డయాగ్రామ్కి సెకండ్ డయాగ్రామ్ లాజిక్ ఏమిటి, ఇన్వర్స్ చేయడం. రెండో డయాగ్రామ్కి మళ్ళీ మూడో డయాగ్రామ్ రావాలి అంటే ఫస్ట్ 2 డయాగ్రామ్లోనూ కామన్ ఉన్న పార్ట్, ఫస్ట్ 2 డయాగ్రామ్లోనూ కామన్గా ఏదైతే ఉంటుందో ఆ డయాగ్రామ్ని మనకు థర్డ్ ఆప్షన్లో తీసుకున్నాడు వాడు. ఆ లెక్క ప్రకారం ఇప్పుడు ఫస్ట్ దాని లైన్ని దీన్ని ఇన్వర్స్ చేస్తే అదే లైన్ ఏర్పడుతుంది. మరి రెండిట్లో కామన్గా ఉండేది మళ్ళీ సేమ్ అదే లైన్ కామన్గా ఉంది కాబట్టి
దేర్ ఫోర్ స్ట్రైట్ లైనే మనకు ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ ఈజ్ ఏ సి. థర్డ్ ఆప్షన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సర్కిల్ ఇచ్చాడు, పక్కన పైన 4 లైన్ సెగ్మెంట్ ఇచ్చాడు, అంటే 4 రేఖాఖండాలు ఇచ్చాడు. ఇక్కడ మళ్ళీ సేమ్ సర్కిల్ ఇచ్చాడు, 3 లైన్ సెగ్మెంట్ ఇచ్చాడు, సర్కిల్ ఇచ్చాడు, 2 లైన్ సెగ్మెంట్ ఇచ్చాడు. అలా లాజిక్ ఏముందంటే ఇక్కడ సేమ్ మళ్ళీ సర్కిల్ 3 లైన్ సెగ్మెంట్, సర్కిల్ 2 లైన్ సెగ్మెంట్, సర్కిల్ మళ్ళీ 4 లైన్ సెగ్మెంట్. ఇక్కడ సర్కిల్ ఇచ్చాడు 2 లైన్ సెగ్మెంట్, సర్కిల్ ఇచ్చాడు మళ్ళీ 3 లైన్ సెగ్మెంట్. ఇవి మన ఆన్సర్ ఏం రావాలి అంటే ఇక లాజిక్ అప్లై చేస్తే ఇక్కడ సర్కిల్ అన్ని దాంట్లోనూ సర్కిల్ కామన్గా ఉంది. ఇప్పుడు చేంజ్ అవుతున్నది ఎక్కడ అంటే ఈ లైన్ సెగ్మెంట్ పక్కన లైన్స్ మాత్రమే చేంజ్ అవుతున్నాయి. లాజిక్ అప్లై చేస్తే ఇక్కడ ఎన్ని లైన్స్ ఉన్నాయి? 4 లైన్స్ ఉన్నాయి, 3 లైన్స్, 2 లైన్స్. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ 3 లైన్స్, 2 లైన్స్, 4 లైన్స్. 3, 2, 4 అవి మాత్రమే రిపీట్ అవుతూ ఉన్నాయి. అది అసెండింగ్ ఆర్డర్ అయినా కావచ్చు, డిసెండింగ్ ఆర్డర్ అయినా కావచ్చు, అసెండింగ్ డిసెండింగ్ రెండు కలిపైనా కావచ్చు. ఇక్కడ 4 లైన్స్, 3 లైన్స్, 2 లైన్స్ అలా లైన్స్ మాత్రమే నంబర్ ఆఫ్ లైన్స్ ఇన్వాల్వ్ చేశాడు. ఇక్కడ లాజిక్ చూస్తే ఇక్కడ 2 లైన్స్ ఉన్నాయి, ఇక్కడ 4 లైన్స్ ఉన్నాయి. ఇప్పుడు నంబర్ ఆఫ్ లైన్స్ మిస్ అయింది ఎంత అంటే 3 లైన్స్ అనేది మిస్ అయింది. 3 లైన్స్ మిస్ అయింది. అప్పుడు ఆప్షన్లో 3 లైన్స్ ఉన్నది ఏకైక ఆప్షన్ ఏది అంటే ఫస్ట్ ఆప్షన్. ఫస్ట్ ఆప్షన్లో ఏముందంటే 3 లైన్స్ ఇలా ఉండాలి. కాబట్టి అలా ఏ ఆప్షన్లో రైట్ ఆన్సర్ ఉంది అంటే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్ ఉంది. 3 లైన్ సెగ్మెంట్ ఉండేది మన ఫస్ట్ ఆప్షన్. ఇక్కడ 4 లైన్స్ ఉన్నాయి, 2 లైన్స్, మళ్ళీ ఇక్కడ అగైన్ 4 లైన్స్ ఇచ్చాడు కాబట్టి అవి రాంగ్ ఆన్సర్లు అవుతాయి. ఓకే ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫస్ట్ ఇప్పుడు ఈ కాలం కాదు, ఇలా ఈ విధంగా తీసుకోండి. ఇప్పుడు ఈ విధంగా కనుక తీసుకుంటే ఇలా మొత్తం సర్కిల్ ఇచ్చాడు. ఓకే మళ్ళీ ఇక్కడ హెక్సాగనల్ ఇచ్చాడు, ఇక్కడ ప్యారలోగ్రామ్ ఇచ్చాడు. ఓకే ఇప్పుడు ఈ రో ప్రకారం తీసుకుంటే ఆన్సర్ రావట్లేదు. ఇప్పుడు ఈ సర్కిల్ని కింద ఏం చేశాడంటే హాఫ్ సర్కిల్, సెమీ సర్కిల్ చేసాడు, అంటే అర్ధవృత్తం చేసాడు, అంటే కింద భాగాన్ని మాత్రమే ఇన్వాల్వ్ చేశాడు. మళ్ళీ పైన భాగాన్ని ఇక్కడ మూడో డయాగ్రామ్లో ఏం చేస్తున్నాడు అంటే దాన్నే రివర్స్ చేస్తున్నాడు. పైన భాగాన్ని రివర్స్ చేసి డయాగ్రామ్ ఈ విధంగా వచ్చే విధంగా ఇలా పైన ఒక సర్కిల్, పైన ఒక సెమీ సర్కిల్, కింద ఒక సెమీ సర్కిల్ వచ్చే విధంగా ప్లాన్ చేశాడు. అలా సర్కిల్ ఎంటీ ఫుల్ సర్కిల్ తీసుకున్నాడు, మళ్ళీ సెమీ సర్కిల్ అర్ధవృత్తం తీసుకున్నాడు, కింద భాగాన్ని మాత్రమే ఉంచి పైన ఉన్న పార్ట్ని అతను ఏం చేశాడంటే దాన్ని ఇన్వర్ట్ చేసి దాన్ని రివర్స్ చేసి మళ్ళీ రాశాడు వాడు. ఆ లాజిక్ ప్రకారం ఇక్కడ ఏమి ఇచ్చాడు వాడు, ఇక్కడ హెక్సాగనల్ ఇచ్చాడు. ఓకే హెక్సాగనల్ అంటే ఎన్ని భుజాలు? 6 భుజాలు ఉంటాయి. ఇక్కడ హెక్సాగనల్లో ఈ షడ్భుజిలో కింద భాగాన్ని 2 అనే భాగాన్ని అలాగే ఉంచి ఈ పైన ఉన్నదాన్ని ఏం చేశాడంటే రివర్స్ చేశాడు. అలా పైన ఉన్నదాన్ని రివర్స్ చేసి ఈ హెక్సాగనల్ని 2 భాగాలుగా ఈక్వల్గా విడగొట్టి మరీ అరేంజ్ చేశాడు. నెక్స్ట్ వన్ ఇక్కడ ప్యారలోగ్రామ్. ఈ ప్యారలోగ్రామ్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ ప్యారలోగ్రామ్లో కింద ఉన్న పార్ట్ని యాస్టీజ్గా 2 తీసుకున్నాడు. మళ్ళీ పైన 1 ఉన్నదాన్ని ఏం చేయాలి? యాస్టీజ్గా అదే రాయకుండా దాన్ని రివర్స్ చేయాలి. అలా రివర్స్ చేస్తే ఫస్ట్ 2 ఇదే విధంగా ఉండాలిగా, ఈ విధంగా ఉండాలి 2. ఓకే 2 అదే విధంగా ఫస్ట్ డయాగ్రామ్ థర్డ్ డయాగ్రామ్ రెండు సేమ్ కాదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్. ఓకే ఇటువైపు ఉండాలి కానీ వాడు ఇటువైపు ఇచ్చాడు కాబట్టి సెకండ్ ఆప్షన్ ఆల్సో రాంగ్ ఆన్సర్. ఇప్పుడు వస్తే లాస్ట్ ఆప్షన్ కూడా రాంగ్ ఆన్సర్. ఫస్ట్ యాస్టీజ్ డయాగ్రామ్ ఈ విధంగా ఉండాలి, నెక్స్ట్ పైన ఉన్న డయాగ్రామ్ రివర్స్ చేయాలి, అంటే ఒకటిని రివర్స్ చేస్తే డయాగ్రామ్ ఈ విధంగా ఏర్పడుతుంది. అలా ఈ డయాగ్రామ్ ఒకదానికోటి లింకప్ చేసుకుంటూ పోతూ అలా క్వశ్చన్ మార్క్ ప్లేస్లో వచ్చే డయాగ్రామ్ మనం కనుక్కోవాలి అంటే అలా దానికి ఏం టాపిక్ అంటాం? ఫిగర్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటాం. అంటే మ్యాట్రిక్స్ సేమ్ డయాగ్రామ్ సిమిలారిటీగా మనము అబ్జర్వ్ చేస్తూ రావాలి. ఓకే దేర్ ఫోర్ ఎన్నో ఆప్షన్ రైట్ ఆన్సర్ అంటే థర్డ్ ఆప్షన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇది ఒక బాక్స్, ఈ బాక్స్లో ఇటువైపు మాత్రమే షేడ్ చేశాడు. నెక్స్ట్ దాంట్లో ఇది ఒక బాక్స్, ఇక్కడ ఏం చేశాడు? ఇటువైపు మాత్రమే షేడ్ చేశాడు. నెక్స్ట్ ఇది ఒక బాక్స్, ఇది ఒక డయాగ్రామ్, ఇక్కడ ఏం చేశాడంటే ఈ సగం ఆఫ్ డయాగ్రామ్ని షేడ్ చేశాడు వాడు. అప్పుడు ఆ షేడెడ్ పార్ట్ డయాగ్రామ్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఈ షేడెడ్ పార్ట్ డయాగ్రామ్ని ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ డయాగ్రాము సెకండ్ డయాగ్రామ్ సెకండ్ డయాగ్రామ్ మెర్జ్ అయి వచ్చింది. అలా ఫస్ట్ డయాగ్రామ్ సెకండ్ డయాగ్రామ్ మెర్జ్ చేసేస్తే అప్పుడు
ఈ షేడెడ్ పార్ట్ ఎక్కడ ఉండాలి, ఇది ఇక్కడ ఉంది ఇటువైపు. ఈ షేడెడ్ పార్ట్ ఎక్కడ ఉందంటే ఇక్కడ ఇటువైపు ఉంది. అలా ఈ రెండో డయాగ్రామ్ మెర్జ్ చేసి థర్డ్ డయాగ్రామ్ క్రియేట్ చేశాడు. అలా నెక్స్ట్ లాజిక్ కూడా చూద్దాం. అలా సెకండ్ బాక్స్లో ఏముందంటే ఇక్కడ వరకు ఒక బాక్స్. ఓకే, ఇక్కడ ఎక్కడ ఇచ్చాడు వాడు షేడెడ్ పార్ట్ ఇటువైపు ఇచ్చాడు. నెక్స్ట్ దాంట్లో ఇదంతా ఒక బాక్స్. ఇక్కడ ఎక్కడ ఇచ్చాడంటే షేడెడ్ పార్ట్ మొత్తాన్ని షేడ్ చేశాడు. మనం నెక్స్ట్ థర్డ్ డయాగ్రామ్ ఏముండాలి, కలపాలిగా. కలిపితే ఈ షేడ్ పార్ట్ అనేది ఇక్కడ పడుతుంది. అప్పుడు డయాగ్రామ్ మొత్తం అంతా ఈ విధంగా ఏర్పడే అవకాశం ఉంది. అంటే ఇక్కడ లాజిక్ ఏమి ఇచ్చాడంటే ఫస్ట్ డయాగ్రామ్ ఉన్న షేడెడ్ పార్ట్ని సెకండ్ డయాగ్రామ్ ఉన్న షేడెడ్ పార్ట్ని మెర్జ్ చేసి థర్డ్ డయాగ్రామ్ కిందకి క్రియేట్ చేస్తున్నాడు వాడు. ఆ లాజిక్ ప్రకారం మనకు థర్డ్ డయాగ్రామ్ ఈ రెండో డయాగ్రామ్ ఉపయోగిస్తూ క్వశ్చన్ డయాగ్రామ్ ఏమొస్తుందో కనుక్కోవాలి. అదే మన లాజిక్. ఓకే, చూద్దాం. ఇక్కడ ఫస్ట్ బాక్స్లో షేడెడ్ దేని షేడెడ్ ఉందంటే ఈ విధంగా షేడ్ బాక్స్ ఉంది. ఓకే, ఈ విధంగా ఇటువైపు ఈ కార్నర్ ప్లేస్లో షేడెడ్ ఉన్నాయి. నెక్స్ట్ సెకండ్ బాక్స్తో ఎక్కడ ఉన్నాయంటే 3 పార్ట్స్లో షేడెడ్ ఉన్నాయి. 3 పార్ట్స్ కూడా మొత్తం షేడ్ అయినాయి. ఓకే, ఇప్పుడు రెండు మెర్జ్ చేయాలి. రెండు మెర్జ్ చేస్తే ఇదంతా వచ్చి దీని మీద పడుతుంది. అప్పుడు ఇదంతా దీని మీద పడితే ఈ ఎంటీ ప్లేస్ కూడా ఏమవుతుందంటే కంప్లీట్గా షేడ్ అవుతుంది. ఆల్రెడీ షేడ్ మీద ఈ షేడ్ డయాగ్రామ్ అలాగే వస్తుంది కాబట్టి ఆ షేడెడ్ పార్ట్ అనేది కంటికి కనబడదు. అంటే ఇప్పుడు ఓవరాల్గా ఇప్పుడు మనకి ఏం చేయాలంటే ఈ బాక్స్ మొత్తం అంతా ఏమవుతుందంటే ఓవరాల్గా షేడెడ్ అయిపోతుంది. కాబట్టి లాస్ట్ ఆప్షన్లో మాత్రమే కంప్లీట్ షేడెడ్ పార్ట్ ఉంది. కాబట్టి లాస్ట్ ఆప్షన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సర్కిల్ ఇచ్చాడు, ఇక్కడ సర్కిల్ ఇచ్చాడు. ఇక్కడ ఎన్ని లైన్ సెగ్మెంట్ ఇచ్చాడు, ఒకటే లైన్ సెగ్మెంట్. ఇక్కడ రెండు వైపులా లైన్ సెగ్మెంట్ ఇచ్చాడు. నెక్స్ట్ ఇక్కడ ఇటువైపు సర్కిల్ ఇచ్చాడు, ఎన్ని లైన్ సెగ్మెంట్, 3 లైన్ సెగ్మెంట్. ఒకవేళ నంబర్ ఆఫ్ లైన్ సెగ్మెంట్ ఏమైనా యూజ్ చేశారనుకుంటే 1, ఇక్కడ 2 లైన్స్, ఇక్కడ 3 లైన్స్, ఇక్కడ 2, 2, 2. అలా లాజిక్ రావట్లేదు కాబట్టి ఇక్కడ ఇంక్రీజింగ్ ఉంది, ఇక్కడ సేమ్ ఉంది, మళ్ళీ ఇక్కడ 1, 1 ఉంది. మళ్ళీ ఇక్కడ 1 ఉంచుదా అనుకుంటే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏమైనా ఆన్సర్ ఉందా అంటే ఇక్కడ ఆప్షన్లో మన ఆన్సరే లేదు. ఎందుకంటే 1 లైన్స్ ఉండేది, ఆప్షనే లేదు. కాబట్టి ఈ లాజిక్ తీసుకోకూడదు. ఓకే, నెక్స్ట్ ఏ లాజిక్లో ఉందో అబ్జర్వ్ చేద్దాం. ఈ రెండింటిని ఏం చేశాడంటే వాడు ఫస్ట్ దాన్ అండ్ సెకండ్ వన్, ఫస్ట్ సర్కిల్ సెకండ్ సర్కిల్, ఈ రెండింటిని ఏం చేశాడంటే మెర్జ్ చేశాడు, కలిపితే ఏమైందంటే ఇలా కలపడం వల్ల ఈ డాట్ లైన్ అనేది దీని మీద పడి ఉంటుంది. అలా కలిపితే ఇప్పుడు రెండు కలిపి ఓవరాల్గా డయాగ్రామ్ క్రియేట్ అయిపోయింది. ఓకే, అలా డయాగ్రామ్ క్రియేట్ అయింది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఏమైనా కలిపి ఏమైనా ఆన్సర్ క్రియేట్ చేశారా అంటే ఇక్కడ దీన్ని తీసుకొచ్చి ఈ డయాగ్రామ్ తీసుకొచ్చి ఫస్ట్ డయాగ్రామ్ తీసుకొచ్చి సెకండ్ డయాగ్రామ్ పైన ఉంచాలి. సెకండ్ డయాగ్రామ్ మీద ఉంచితే అప్పుడు ఆటోమేటిక్గా థర్డ్ డయాగ్రామ్ కంటికి కనబడుతుందంట. చూద్దాం. ఫస్ట్ డయాగ్రామ్ దీని మీద ఉంచితే ఈ డయాగ్రామ్ ఇలా ఉండాలి, కానీ ఇలా ఉన్న డయాగ్రామ్ అంటే లేదు. ఓన్లీ ఈ 2 లైన్స్ మాత్రమే వచ్చే విధంగా ఉంది. అంటే ఇప్పుడు డయాగ్రామ్ పైన ఉంచిన మాట నిజమే, కాకపోతే ఇక లాజిక్ పాయింట్ ఏమంటే ఇక్కడ కింద లైన్ రాలేదుగా. కింద లైన్ వచ్చింటే ఇప్పుడు డైరెక్ట్ దీని మీద తీసుకొచ్చి దీన్ని పెట్టేసేవాళ్ళం. అప్పుడు ఏం లాజిక్ వస్తే ఆ లాజిక్ రైట్ అయిపోయేది. కానీ ఈ లాజిక్ ఇక్కడ ఫెయిల్ అవుతుంది. ఈ లాజిక్ ఇక్కడ ఏం లాజిక్ ఇచ్చాడంటే వాడు ఇక్కడ సర్కిల్ డయాగ్రాము, ఇక్కడ సర్కిల్ డయాగ్రామ్ మీద సర్కిల్ ఉంచి రెండిటిలోనూ అంటే ఫస్ట్ డయాగ్రామ్లోను సెకండ్ డయాగ్రామ్లోను ఏ లైన్ అయితే కామన్గా ఉంటుందో ఆ కామన్ డయాగ్రామ్ తీసేసాడు వాడు. అలా ఫస్ట్ డయాగ్రామ్లోను సెకండ్ డయాగ్రామ్ కామన్ లైన్ ఉండాలిగా. ఇక్కడ ఫస్ట్ డయాగ్రామ్లో పైన ఉంది, ఈ సెకండ్ డయాగ్రామ్లో ఇక్కడ సైడ్స్ ఉన్నాయి. అంటే కామన్ ప్లేస్ లైన్ ఎక్కడ లేదు, కాబట్టి ఇది ఒకదాని మీద ఒకటి ఉంచినప్పుడు కూడా ఆటోమేటిక్గా 3 లైన్స్ యాజివల్గా వస్తాయి. కానీ రెండవ డయాగ్రామ్లో పైన లైన్ ఇక్కడ యాజ్ ఈజ్గా పైన వస్తుంది. ఇప్పుడు కింద ఇక్కడ లైను ఈ లైన్ కామన్గా ఉంది. ఆ ఏ లైన్ అయితే కామన్గా ఉందో ఆ కామన్ ఉన్న లైన్ని థర్డ్ డయాగ్రామ్లో ఎలిమినేట్ చేశాడు వాడు. అంటే కామన్ ఉన్న డయాగ్రామ్ కామన్ లైన్ని మిస్ చేశాడు. కామన్గా ఉన్న లైన్ని వదిలేయాలి, అంటే ఎక్స్క్లూడింగ్ చేయాలి. కామన్ ఉన్న లైన్ని వదిలేస్తే ఆన్సర్ లాజిక్ వస్తుంది. ఇక్కడ ఈ రెండో డయాగ్రామ్లో కామన్ లైన్ ఏమైనా ఉందా అంటే కామన్గా ఏంది లేదు. కామన్గా లేదు కాబట్టి సర్కిల్ యాజివల్గా వస్తుంది. ఫస్ట్ డయాగ్రామ్ పైన లైన్ ఉంది కాబట్టి పైన లైను,
ఇక్కడ ఇటువైపు లైన్ ఉంది కాబట్టి ఇటువైపు లైన్, ఇక్కడ ఏమైనా కామన్గా లైన్ ఉంటే ఆ ఆటోమేటిక్గా అది ఎలిమినేట్ అయిపోయేది. అలా ఇప్పుడు ఈ డయాగ్రామ్ మనకు ఏ ఆప్షన్లో ఉంది అంటే దేర్ ఫోర్ ఫస్ట్ ఆప్షన్లో మాత్రమే మన ఆన్సర్ దాగి ఉందని చెప్పచ్చు. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక ఫ్లవర్, ఒక లీఫ్ డయాగ్రామ్ ఇచ్చాడు వాడు, ఒక ఆకు డయాగ్రామ్ ఇచ్చాడు. ఈ లీఫ్ డయాగ్రామ్లో కింద భాగాన్ని ఎలిమినేట్ చేశాడు, అంటే కింద లైన్ వేసేసి కింద లైన్ తీసేసి పైన లైన్ మాత్రం అవే కర్వ్ లైన్స్ ఇచ్చాడు. అంటే కింద ఉన్న పార్ట్ లీఫ్ని తీసేశాడు. తర్వాత ఏం చేశాడంటే పైన ఉన్నదాన్ని కూడా ఎలిమినేట్ చేశాడు, అంటే మధ్యలో ఉన్న ఈ లైన్ మాత్రమే యాస్టీజ్గా ఇక్కడ వచ్చింది. అంటే ఫస్ట్ రో డయాగ్రామ్లో ఒక్కొక్క డయాగ్రామ్ డిక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయి, తగ్గుతూ వస్తున్నాయి. అంటే ఒక్కొక్క పార్ట్ ఎలిమినేషన్ చేస్తూ వస్తున్నాడు వాడు. నెక్స్ట్ సెకండ్ డయాగ్రామ్ కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎన్ని లీఫ్ ఉన్నాయంటే 2 లీవ్స్ ఉన్నాయి, ఇక్కడ చూస్తే 3, ఇక్కడ మొత్తం ఓవరాల్గా 4. ఇక రెండో దాంట్లో ఏముందంటే డయాగ్రామ్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంది. డయాగ్రామ్ ఎలా ఉందంటే ఇక్కడ ఈ డయాగ్రామ్ మొత్తం అంతా ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ వన్ ఇక్కడ ఒక కర్వ్ లైన్ మాత్రమే ఇచ్చాడు. ఈ నెక్స్ట్ దాంట్లో కర్వ్ లైన్ని ఇలా రొటేషన్ చేశాడు. ఇప్పుడు నెక్స్ట్ డయాగ్రామ్ ఎలా రావాలి అంటే ఇక్కడ ఫస్ట్ డయాగ్రామ్లో డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంది, అంటే ఇక్కడ ఫస్ట్ డయాగ్రామ్లో డిక్రీజింగ్ ఆర్డర్, నెక్స్ట్ దాంట్లో అసెండింగ్ ఆర్డర్, డయాగ్రామ్ ఇంక్రీజ్ అవుతూ వెళ్ళింది. అలా డిక్రీజింగ్, అసెండింగ్ అలా ఏదైనా ఉండొచ్చు. నెక్స్ట్ డయాగ్రామ్ ఏదైతే ఆగిందో దాని నుంచి మళ్ళీ కంటిన్యూషన్ డయాగ్రామ్ రావాలి. అంటే ఇప్పుడు పైన డయాగ్రామ్ యాసిడ్ అలాగే ఉండాలిగా, ఇటువైపు కర్వ్ లైన్ ఇలాగే ఉండాలి. ఇలా కర్వ్ లైన్ ఇక్కడ ఈ లైన్ సర్కిల్ ఉందా అంటే లేదు, కాబట్టి రాంగ్ ఆన్సర్. ఓకే డయాగ్రామ్ ఇలా కర్వ్ లైన్ ఉండాలి, కర్వ్ లైన్ లేదు కాబట్టి థర్డ్ ఆప్షన్ ఆల్సో రాంగ్ ఆన్సర్. కర్వ్ లైన్ ఇది ఇలా ఇటువైపు ఉండాలి కానీ వాడు ఇటువైపు తీసుకొచ్చాడు కాబట్టి లాస్ట్ ఆప్షన్ ఆల్సో రాంగ్ ఆన్సర్. ఇవి మనకు రైట్ ఆన్సర్ ఏముంటుందంటే పైన కర్వ్ లైన్ ఉన్నట్టుగానే కింద కూడా ఒక సర్కిల్ని కర్వ్ చేశాడు, అలా సర్కిల్ని డ్రా చేశాడు. అలా ఇప్పుడు ఏ ఆప్షన్లో మన రైట్ ఆన్సర్ దాగి ఉందంటే ఫస్ట్ ఆప్షన్ మాత్రమే రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫస్ట్ డయాగ్రామ్కి సెకండ్ డయాగ్రామ్కి మధ్య సంబంధం ఏముందంటే ఇక్కడ ఒక బాక్స్ మాత్రమే ఉన్నాయి, ఇక్కడ 2 బాక్స్, ఇక్కడ 1 బాక్స్ 2 బాక్స్ 3 బాక్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఏమైనా ఇంక్రీజ్ అయినాయి అనుకుంటే ఆర్డర్లో ఇంక్రీజ్ అయినాయి అనుకుంటే ఇక్కడ 2 బాక్స్, ఇక్కడ 4 బాక్స్, ఇక్కడ 6 బాక్స్ ఉన్నాయి. ఇక్కడ ఏమైనా ఆర్డర్లో ఇంక్రీజ్ అయిందా 2 3 4 అలా ఆర్డర్లో ఇంక్రీజ్ అవ్వలేదు. ఇక్కడ ఈవెన్ నెంబర్లో ఇంక్రీజ్ అయినాయి 2 అండ్ అదేవిధంగా 4 అండ్ 6 ఆర్డర్లు అయినాయి. తర్వాత ఇక్కడ మనకి 3, తర్వాత అదేవిధంగా 1 2 3 4 5 ఇక్కడ 6, తర్వాత ఇక్కడ వాల్యూ ఎంత రావాలో క్వశ్చన్ మార్క్. ఈ నంబర్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి +1 ఇంక్రీజ్ అయింది, ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ అగైన్ +1 ఇంక్రీజ్ అయింది, అంటే +1 బాక్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. మళ్ళీ రెండో దాంట్లో అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి +2 2 + 2 4, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఇంక్రీజ్ అంటే మళ్ళీ అగైన్ +2 ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ ఆన్సర్ రావాలి అంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అయింది +3 ఇంక్రీజ్ అయింది, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అయిందంటే మళ్ళీ +3నే ఇంక్రీజ్ అవ్వాలి. అంటే +1 +1 +2 +2 +3 అలా ఇంక్రీజ్ అవుతూ రావాలి. అలా ఇంక్రీజ్ అవుతూ మనకు ఎన్ని రావాలంటే 6 + 3 9 బాక్సెస్ ఉండాలి. 9 బాక్సెస్ 1 2 3 4 5 6 7 కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రాదు. నెక్స్ట్ ఇక్కడ 1 2 3 4 5 6 7 8 థర్డ్ ఆప్షన్ ఆల్సో రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ 1 2 3 4 5 6 7 8 9 అలా 9 బాక్సెస్ మాత్రమే ఉన్నాయి కాబట్టి సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఇదొక లాజిక్ ద్వారా మన సెకండ్ ఆప్షన్ వచ్చింది. మరి దీని ఇంకొక లాజిక్ కూడా మనం ఆలోచించవచ్చు. ఇంకొక లాజిక్ ఏమంటే జస్ట్ ఇప్పుడు ఈ రో చూసుకున్నాగా, ఇప్పుడు ఇలా తీసుకుంటే ఏమవుతుంది ఆన్సర్, ఇప్పుడు ఈ విధంగా తీసుకుంటే ఒకటి ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. ఫస్ట్ బాక్స్ +1 ఇంక్రీజ్ అయింది, రెండో దాంట్లో +2 ఇంక్రీజ్ అయింది, మూడో దాంట్లో +3 ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు ఈ విధంగా ఈ లాజిక్ కూడా కరెక్టే. ఇప్పుడు ఇంకొక లాజిక్ ప్రకారం కూడా ఆన్సర్ తీసుకుంటే ఇంకొక లాజిక్ ప్రకారం ఏమంటే ఆన్సర్ ఇక్కడ 1 బాక్స్ ఉంది, 2 బాక్స్ 3 బాక్స్, అంటే ఫస్ట్ దాన్ని ఏం చేశారంటే ఇంటూ 2 టైమ్స్ అయింది. ఫస్ట్ బాక్స్ ఫస్ట్ డయాగ్రామ్ నుంచి సెకండ్ డయాగ్రామ్ రావాలంటే ఇంటూ 2 టైమ్స్, మళ్ళీ థర్డ్ డయాగ్రామ్ రావాలి అంటే
మళ్ళీ ఫస్ట్ డయాగ్రామ్ని ఏం చేశాడంటే ఇంటూ 3 టైమ్స్ చేశాడు. అంటే 2 into 1 2 బాక్సెస్, 1 into 3 బాక్సెస్, అలా 2 టైమ్స్ అండ్ 3 టైమ్స్ రిపీట్ అవుతూ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ అంతే, ఇక్కడ 2 బాక్స్ ఉన్నాయి. మళ్ళీ ఏం చేయాలి, ఫస్ట్ లాజిక్ ఏంది ఇక్కడ ఇంటూ 2 అంటే 2 is 4 బాక్సెస్, 1 2 3 4 బాక్సెస్. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ కూడా సేమ్ మళ్ళీ ఫస్ట్ డయాగ్రామ్ నుంచే రావాలి. ఫస్ట్ డయాగ్రామ్ మళ్ళీ ఏం చేయాలి, ఇంటూ 3 చేయాలి. అప్పుడు రెండో మూల 6 6 బాక్సెస్ ఉండాలి, 1 2 3 4 5 6 బాక్సెస్. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ 3 బాక్సెస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ రావాలి అంటే ఇంటూ 2, 3 2s వాల్యూ ఎంత అంటే 6, 1 2 3 4 5 6 బాక్సెస్. నెక్స్ట్ మన ఆన్సర్ రావాలి అంటే ఈ ఫస్ట్ డయాగ్రామ్ మనం ఏం చేయాలి అంటే ఇంటూ 3 టైమ్స్ చేయాలి. అంటే ఫస్ట్ డయాగ్రామ్ నుంచి సెకండ్ డయాగ్రామ్ రావాలంటే ఇంటూ 2, అదే ఫస్ట్ డయాగ్రామ్ నుంచి థర్డ్ డయాగ్రామ్ రావాలంటే ఇంటూ 3. అంటే ఇంటూ 2 ఇంటూ 3 లాజిక్లో ఇచ్చాడు, ఆ లాజిక్ అయినా చేయండి. లేదంటే ఇక్కడ +1 +1 +1 +2 +2 +2 అండ్ +3 +3 లాజిక్ ప్రకారం కూడా సేమ్ అదే ఆన్సర్ అయితే వస్తుంది. అప్పుడు 3 3s are 9 బాక్సెస్ ఉండాలి. అలా 9 బాక్సెస్ ఉన్న ఆప్షన్ ఏది అంటే సెకండ్ ఆప్షన్ ఈజే రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ లాజిక్ ఏమి ఇచ్చాడంటే వాడు ఇక్కడ ఒక పక్షి డయాగ్రామ్ ఇచ్చాడు. ఈ పక్షి డయాగ్రామ్ ఇచ్చేసి మళ్ళీ ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఒకే ఒక డాట్ పాయింట్ పెట్టాడు. మళ్ళీ ఇదే పక్షి డయాగ్రామ్ని రివర్స్ చేశాడు. మరి ఇదే పక్షి డయాగ్రామ్ రివర్స్ చేసి ఇక్కడ ఎన్ని డాట్స్ ఇచ్చాడంటే 2 డాట్స్ ఇచ్చాడు. మళ్ళీ ఇదే పక్షి మళ్ళీ ఇటువైపు రివర్స్ చేసి మళ్ళీ ఎన్ని డాట్ పాయింట్స్ ఇచ్చాడు అంటే 3 డాట్ పాయింట్స్ ఇచ్చాడు. అలా ఇక్కడ 1 డాట్ 2 డాట్స్ 3 డాట్స్ ఇచ్చాడు. ఓకే, ఇక్కడ 1 డాట్ 2 డాట్ అండ్ 3 డాట్స్. ఇక్కడ ఈ లాజిక్లో ఇక్కడ 1 2 3 4 లీవ్స్ ఇచ్చాడు. 1 2 3 ఇక్కడ 4 3 ఇక్కడ మాత్రం 2నే ఉన్నాయి. అంటే ఆర్డర్ ఎలా ఉంది అంటే ఉంటే ఇంక్రీజింగ్ ఆర్డర్ అయినా ఉంది, లేదా డిక్రీజింగ్ ఆర్డర్లో అయినా ఉన్నాయి. అలా ఆ లాజిక్ ప్రకారం ఇక్కడ ఒక ఎంటీ కప్ ఇచ్చాడు. ఈ ఎంటీ కప్ని ఫస్ట్ రివర్స్ చేయాలి. ఈ ఎంటీ కప్ ఎందుకంటే ఫస్ట్ డయాగ్రామ్కి సెకండ్ డయాగ్రామ్కి క్వైట్ ఆపోజిట్ అంటే రివర్స్లో ఉండాలి. తర్వాత మళ్ళీ రెండో డయాగ్రామ్కి మూడో డయాగ్రామ్ కూడా రివర్సే, లేదా ఫస్ట్ డయాగ్రామ్ అండ్ థర్డ్ డయాగ్రామ్ విల్ బి సేమ్. ఫస్ట్ డయాగ్రామ్ ఈ పక్షి అనేది ఇటువైపు తిరిగింది, ఇది కూడా ఇటువైపే తిరిగింది. కాబట్టి ఫస్ట్ టు సెకండ్ అయితే రివర్స్, సెకండ్ టు థర్డ్ కూడా ఆల్సో రివర్స్. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని ఈ డయాగ్రామ్ రెండు రివర్స్ చేశాడు, మళ్ళీ ఈ రెండు డయాగ్రామ్ రివర్స్ చేశాడు. ఇప్పుడు ఈ కప్పు కాస్త ఇటువైపు రివర్స్ అవ్వాలిగా. ఇటువైపు రివర్స్ అవ్వాలంటే కప్పు ఇలా ఈ విధంగా ఉండి ఓకే ఈ ఇక్కడ పట్టుకునే మాత్రం ఇలా ఈ విధంగా వస్తుంది. అలా ఏ ఆప్షన్లో ఉందంటే ఇటువైపు ఉన్నది. ఇక ఒకే ఒక ఆప్షన్లో సెకండ్ ఆప్షన్లో అండ్ అదేవిధంగా లాస్ట్ ఆప్షన్లో ఉంది. అలా రెండు ఆప్షన్లో మాత్రం ఇటువైపు ఇట్లా పట్టుకునే సింబల్ అయితే ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఎంటీ కప్ కాస్త ఇక్కడ థర్డ్ డయాగ్రామ్ ఏమైంది, ఫుల్ అయిపోయిందిగా. అంటే ఇక్కడ 0, ఇక్కడ ఏం లేదంటే ఇక్కడ 0. మళ్ళీ ఇంక్రీజింగ్ ఆర్డర్ స్టార్టింగ్ నుంచి వచ్చింది కాబట్టి ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే ఇక్కడ మళ్ళీ ఫస్ట్ సగం కప్పు ఉండాలి, తర్వాత మళ్ళీ ఫుల్ కప్పు అవ్వాలి. ఇక్కడ 1 2 3, ఇక్కడ 4 3 2, ఇక్కడ 0 హాఫ్, ఇక్కడ ఫుల్. అలా మొత్తం హాఫ్ కప్ ఎక్కడ ఉంది అంటే మనకు సెకండ్ ఆప్షన్లో మాత్రమే అది రైట్ ఆన్సర్ ఉంది. కాబట్టి మనకు రిమైనింగ్ ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా ఏమవుతాయంటే రాంగ్ ఆన్సర్లు అవుతాయి. ఓకే, ఇవి ఫిగర్ ఆఫ్ మ్యాట్రిక్స్ సంబంధించిన క్వశ్చన్స్. ఓకే, మీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఆల్ ద బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ.